కథానాయకుడు చూసినప్పుడు ఉవ్వెత్తుగా గొంతు పైకి లేచిందండి. ఇది చూసి బయటకు వస్తా అంటే మా తారకమ్మ గుర్తొచ్చి అసలు గొంతు బయటికి రావట్లేదు. బట్ ఒక అద్భుతమైనటువంటి ఆయన జీవన ప్రయాణాన్ని 2 భాగాలు చేసి బాలయ్య చూపించాడు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశము వాస్తవం. దాన్ని ఒక హ్యూమన్ ఎమోషన్కి గురి కాకుండా, ముఖ్యంగా ఆ రోజున అన్నగారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు జరిగిన ఆ దృశ్యం గుర్తొచ్చి ఆయన మౌనంగా కూర్చుంటున్నాడు. కానీ మేమందరం ఎంతమంది పళ్ళు నూరుకున్నామో మాకు తెలుసు ఆ రోజున. అలాంటివన్నీ భరించి, అంటే సంకల్ప బలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఎంత వారినైనా ఎదిరించగలడు అని ఆయన జీవితం ఒక నిదర్శనం. ఆ జీవితాన్ని వాళ్ళ బాలయ్య అద్భుతంగా చూపించాడు. హార్ట్ టచింగ్ అంతే. ఒకే ఒక మాటలో చెప్పాలంటే హృదయానికి హత్తుకుంది. రేపు జనం కూడా హృదయానికి హత్తుకునేలాగా ఒక అద్భుతమైన మహానుభావుడి ఆ ఆఖరి అంకంలోకి ఇంకొక అంకం ఉంది. అది బట్ 2వ అంకం వరకు చూపించాడు మా బాబు. ఇప్పుడు ఆ అంకాన్ని ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి లాస్ట్లో తారకమ్మతో చూసేసరికి మా గొంతులన్నీ ఎండిపోయినాయి. అసలు మాట రాని పరిస్థితి. ఎందుకంటే తారకమ్మ దగ్గర నేను 3 సార్లు భోజనం చేసిన వాడిని. ఆ మహాతల్లి ఎంత గొప్పదో నాకు తెలుసు. అలా ఒక మహత్తరమైన సినిమా ఇది. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కథానాయకుడు తర్వాత కొనసాగింపు మహానాయకుడు. కాలాన్ని దాదాపు 30-40 సంవత్సరాలు వెనక్కి తిప్పి కరిగించి ఆ జరిగిపోయిన దాని గురించి వినడం కానీ, తెలుసుకోవడం కానీ, చదవడం కానీ జరుగుతుంది, కానీ చూడటం జరగదు. ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా, మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యద్భుతమైన విషయం అది. మనం చదువుకున్నదే, మనం విన్నదే, కానీ ఆ చరిత్రని వాళ్ళ కళ్ళ ఎదురుగా చూస్తుంటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఒక మహాద్భుతం కళ్ళ ముందర ఆవిష్కరించబడింది. దీనికి కారణభూతమైన బాలకృష్ణ గారికి, దర్శకుడు క్రిష్ గారికి, మొత్తం టీం అందరికీ నాతో సహా మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అది చూసిన తర్వాత తెలుగు ప్రజలు తాము మర్చిపోయిన తమ ఘనతని మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. మరోసారి తమలో నిద్రపోతున్న తెలుగుతనాన్ని తిరిగి మేలుకొల్కుంటారు నమ్మకం నాకు తప్పకుండా ఉంది సినిమా ద్వారా. నమస్కారం. కథానాయకుడు సినిమా నాకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ నాకు మహానాయకుడు నచ్చింది. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను. అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం అనేది ఎక్కి ఏడ్చాను. నేను ఇంత ఏడుపు ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. మహానాయకుడి సినిమా ఎంత గొప్పదో ఆయన నటన ఇంకా అంత గొప్పది. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నాన్నగారంటే ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమనో తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. అండ్ ఐ లవ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాలా. థ్యాంక్ యూ. ఒక సంకల్ప బలీయంతో ఒక మనిషి ఎంత ఉదాత్తమైన స్థాయి కూడా అందుకోగలుగుతాడు అన్నదే మెయిన్గా ప్రధాంశంగా తీసుకుని ఆయన మొదటి నుంచి కూడా సినిమా రంగం, అటు కథానాయకుడు కానివ్వండి, అటు మహానాయకుడు కానివ్వండి, అటు ఒక సినిమా ఒక సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత ఎలా ఈ సమాజంలో ఉన్న ఈ లంచగొడితనం వీటన్నిటికీ విరుద్ధంగా ఆయన పోరాడి
అటు నుంచి సినిమా రంగ ప్రవేశం చేయడం అంటే ఆయన ప్రస్థానం ఇటు సినిమా రంగం అటు రాజకీయ రంగం ఈ రెండింటినీ భావి తరాలకు అందజేయాలన్న సంకల్పంతోనే ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. సో మిగతా వచ్చున్నారు చూడడానికి సినిమా, మీరు చెప్పాలి మీ అభిప్రాయం ఎలా ఉంది సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.